నిఘా న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట సమీపంలో ఉన్న పూడూరు గ్రామంలో రాజకీయ వేడి పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది కార్యకర్తలు టీడీపీ పార్టీలో చేరారు. ఈ చేరికలు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో సుల్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ నేతృత్వంలో విజయవంతంగా జరిగాయి. మొదట పూడూరుకు చేరుకున్న మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. తదనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకకు సంబంధించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సుల్లూరుపేట శాసనసభ్యురాలు తత్వ నెలవల విజయశ్రీ, స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీపై నమ్మకం కోల్పోయిన కార్యకర్తలు వైసీపీ గత తప్పిదాలపై పెరిగిన తీవ్ర అసంతృప్తి, టీడీపీ పార్టీ విధి విధానాలపై నమ్మకంతో వైసీపీ నుండి భారీగా టీడీపీలో చేరికలు జరిగాయని స్థానిక నాయకులు తెలిపారు. ఈ భారీ చేరికలు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కీలకంగా నిలుస్తాయని, ప్రజల సంక్షేమం దిశగా పార్టీ మరింత శక్తివంతంగా పనిచేస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుల్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ, తిరుపతి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర యాదవ సంఘం కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, భారీగా స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోలూరుపేట శివరాం ప్రసాద్ కోమల విలాస్ వారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. శేఖరబాబు తడమడలో ఈరోజు రెడ్డి గారి సమక్షంలో మన తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా కాటూరు ఎస్ఎస్ రాజేష్, మన ఆనంద కాటూరు మహేంద్రరావు గారు, దొరసత్రం బీసీసీ నాయకులు, మన యాదవ సంఘ యువ నాయకులు ప్రదీప్ గారు, మన ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం జరుగుతుంది. దిగేస్తారు. మరి మార్కెట్ కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ మన సురేష్ కుమార్ గారిని తనకండి వార్డు మెంబర్ వైసీపీ నుంచి తెలుగుదేశంలో చెప్తున్నాడు. మంత్రివర్గం ఆనం రామనారాయణ గారి సమక్షంలో ఆయన తెలుగుదేశం కన్నా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా వి వెంకటేశ్వర్లు, వి సురేష్, ఎస్కే మస్తాన్, పి స్వామి, వి సుధాకర్,